100% మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అనంటే, ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో. నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే. నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను స్వార్థ పరిచర్యకు వెళతాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను. కోయా, గోండు, కోర్కు, బిలాలా ఇలాంటి అలాగే ముస్లింలు ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను. అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి నీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను,